అందరికీ హాయ్ అండి. అందరికీ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్. అవసరం అందరూ హ్యాపీగా ఉండాలి. మీరు అనుకున్నవన్నీ చేసుకుంటూ పోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా నేను. 2 డేస్ అయినాక మళ్ళీ రెగ్యులర్ లైఫే ఉంటుంది మనకు. ఈ న్యూ ఇయర్ని ఎందుకు ప్లాన్ చేసుకొని మరీ సెలబ్రేషన్ చేసుకుంటారో తెలియదు. మేమైతే ఎప్పుడు న్యూ ఇయర్ని సెలబ్రేషన్ చేసుకోము. కాకపోతే ఎప్పుడు లాగా కాకుండా కొంచెం స్పెషల్గా చేసుకోవాలని అయితే అందరు అనుకుంటారు. కానీ మేమైతే ఎప్పుడు అలా అనుకోమన్నమాట. ఉంటే చికెన్ ఉంటుంది ఇంట్లో, లేకపోతే మటన్ ఉంటుంది. అంతకు మించి ఏముండదు. కొందరైతే ఒక 10 డేస్ నుంచి ప్లాన్ చేసుకుంటారు. ఒక 2 నుంచి 3 నెలల నుంచి ప్లాన్ చేసుకుంటారు న్యూ ఇయర్కి ఏమేమి చేసుకోవాలి ఏంటని. ఎందుకు అట్లా? న్యూ ఇయర్ వస్తే ఏమైనా చేంజెస్ వస్తుందా లైఫ్లో? ఏం రాదు కదా, రెగ్యులర్ లైఫే ఉంటుంది కదా. ఎందుకు అనవసరంగా డబ్బులు బొక్క చేసుకోవడం, న్యూ ఇయర్ కోసం అని డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, ఇబ్బంది పడడం దేనికి? ఇవన్నీ ముచ్చట వదిలేస్తే బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకునే ముందేమో ఏమేమి యాడ్ చేయాలో అన్నీ ఐటమ్స్ అయితే మా ఆయన అక్కడే పెట్టాడు అనమాట. చూసేయండి, ఇలానే పెట్టుకోవాలని అయితే క్లాస్ అయితే పీకుతున్నాడు నన్ను. ఫస్ట్ ప్రాసెస్ అయితే చూసేయండి. పెరుగు వేసుకోవాలి. పెరుగు తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, ఆయిల్, నిమ్మకాయ ఇవన్నీ వేసి అయితే మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. అల్లం వెల్లిపాయల పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో అయితే స్పైసెస్ అన్ని యాడ్ చేసేయాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉప్పు అన్ని యాడ్ చేసుకొని అయితే వాటర్ అయితే బాయిల్ అవ్వాలన్నమాట. బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా కుదురుతుందంటే పర్ఫెక్ట్గా కుదురుతుందని అయితే పక్క నుంచి అయితే మా ఆయన అయితే చెప్తున్నాడు అనమాట. బాస్మతి రైస్ ఏమో 10 to 15 minutes నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఏమో వాటర్ బాయిల్ అవుతున్న వాటర్లో అయితే రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ మంచిగా కుక్ అయిన తర్వాత ఏమో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి అయితే యాడ్ చేసేయాలి. తర్వాత ఏమో బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట. నెయ్యి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇష్టం ఉంటేనే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఒక మూత తీసుకొని అయితే మూత మీద అయితే పిండి అయితే ఇట్లా రాసుకోవాలన్నమాట. పిండి రాస్తే ఏమంటే దమ్ అనేది మంచిగా పడుతుంది, గాలి రాకుండా అయితే చేస్తుంది అనమాట. మీద పెట్టేసి అయితే బరువుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అయితే గిన్నె మీద అయితే పెట్టాలన్నమాట. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. 20 minutes అయితే లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కుక్ అవ్వాలన్నమాట. ఎంత మంచిగా కుక్ అయింది చూశారు కదా, చాలా బాగా అయితే పర్ఫెక్ట్గా కుదిరింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.